ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2025 టైమ్ మ్యాగజైన్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎన్నికైన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి నీల్ మోహన్. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2025 వనతార వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ 2025 గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2025ను గెలుచుకున్నాడు. వనతార అడవిని ఏర్పాటు చేసి జంతు పరిరక్షణ చేసినందుకు అనంత్ అంబానీకి ఈ అవార్డు లభించింది. ఈ అడవిని 2024 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ అడవి మొత్తం 3000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అనే సంస్థ ప్రదానం చేస్తుంది. అయితే ఈ సంస్థకు ఒక ప్రత్యేకత ఉంది. దీనిని 1877 సంవత్సరంలో స్థాపించారు. యుఎస్ యొక్క మొట్టమొదటి జాతీయ మానవతా సంస్థ ఇదే కావడం విశేషం. ఇక గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రదానం చేశారు. ఇక ఈ అవార్డు అందుకున్న అతి చిన్న వయస్కుడిగా అనంత్ అంబానీ రికార్డు సృష్టించాడు. అలాగే ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఆసియా దేశస్థుడిగా కూడా నిలిచాడు. టైమ్స్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025 టైమ్స్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ అవార్డును యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీల్ మోహన్ గెలుచుకున్నాడు. ఇతను భారత సంతతికి చెందిన వ్యక్తి. ఈ అవార్డును డిసెంబర్ 8న ప్రదానం చేశారు. ఇక నీల్ మోహన్ 2015వ సంవత్సరంలో యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా చేరాడు. యూట్యూబ్లో షార్ట్స్ గ్రోత్, యూట్యూబ్ టీవీ విస్తరణ, మానిటైజేషన్ను పెంచడం, కంటెంట్ కంట్రోల్ వంటి విషయాల్లో నీల్ మోహన్ కీలక పాత్ర పోషించాడు. ఇక నీల్ మోహన్ 2023 సంవత్సరంలో యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టాడు. ఇక నీల్ మోహన్ గురించి చూస్తే ఇతను ఇండియన్ తల్లిదండ్రులకు అమెరికాలోని ఇండియానాలో జన్మించాడు. ఇక 12 నుంచి 17 సంవత్సరాల కాలంలో నీల్ మోహన్ లక్నో నగరంలో గడిపాడు. ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో చదివాడు. నీల్ మోహన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బిఎస్ పూర్తి చేశాడు. అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏను కూడా పూర్తి చేశాడు. యునెస్కో వారసత్వ పండుగగా భారతీయ పండుగ. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో దీపావళి పండుగ చోటు దక్కించుకుంది. ఢిల్లీలోని ఎర్రకోటలో ఇండియా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న ఇంటర్ గవర్నమెంటల్ 20వ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని డిసెంబర్ 10, 2025న అధికారికంగా ప్రకటించారు. ఇక దీపావళి పండుగ ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న 16వ భారతీయ అంశంగా నిలిచింది. ఇక ఇప్పటి వరకు ఈ జాబితాలో యోగా, కోల్కతా దుర్గా పూజ, కుంభమేళా, పార్సీల నౌరూజ్ పండగ, మణిపురి సంకీర్తన, ఛౌ నాట్యం, కల్బేలియా జానపద గానాలు మరియు నాట్యం, అలాగే కేరళ ముదియట్టు, రామ్లీల మొదలైనవి చోటు దక్కించుకున్నాయి. అయితే ఈ 16 అంశాలకి సంబంధించిన పూర్తి వివరాలు మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొత్త వారు ఉంటే జాయిన్ అవ్వండి. ఇండియాలో తొలి హైడ్రోజన్ రైలు. ఇండియాలో తొలి హైడ్రోజన్ రైలు నిర్మాణం పూర్తయింది. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేస్ అధికారికంగా ప్రకటించింది. ఈ రైలు ప్రారంభానికి సిద్ధంగా ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించాడు. రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ రైలును నిర్మించారు. ఈ రైలుకు త్వరలోనే ట్రయల్ రన్స్ పూర్తి చేస్తామని ప్రకటన చేసింది.
ఇక ఈ రైలును జింద్ నుంచి సోనీపట్ వరకు నడపనున్నారు. అలాగే ఈ రైలు మొత్తం 89 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఇక 2400 కిలోవాట్ల సామర్థ్యంతో ఈ రైలు నడుస్తుంది. అలాగే ఈ రైలుకు 8 ప్యాసింజర్ కోచ్‌లు ఉండనున్నాయి. ఈ రైలులో మొత్తం 2638 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఇక ఈ రైలు నిర్మాణానికి దాదాపు 80,00,00,000 ఖర్చయింది. ఫీడే సర్క్యూట్ విజేతగా భారతీయుడు గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో ఘనత సాధించాడు. ఇతను ఫీడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో ప్రజ్ఞానంద 115.17 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఇక భారత సంతతికి చెందిన నెదర్లాండ్స్ క్రీడాకారుడు అనీష్ గిరి 81.18 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచాడు. ఫీడే సర్క్యూట్ టోర్నీని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. ఇక ఈ విజయంతో లీడర్ బోర్డులో మొదటి స్థానంలో నిలిచి 2026 ఫీడే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు ప్రజ్ఞానంద నేరుగా అర్హత సాధించాడు. ఈ టోర్నమెంట్‌కు ఫీడే సర్క్యూట్ ద్వారా నేరుగా అర్హత సాధించిన పురుష ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. ఇక ఈ టోర్నీలో మొదటి 3 స్థానాలలో నిలిచిన వారి వివరాలు చూసుకుంటే 115.17 స్కోర్‌తో ఇండియాకు చెందిన ప్రజ్ఞానంద మొదటి స్థానంలో నిలవగా, 81.18 స్కోర్‌తో నెదర్లాండ్స్‌కు చెందిన అనీష్ గిరి రెండవ స్థానంలో నిలిచాడు. ఇక 71.61 స్కోర్‌తో ఉజ్బెకిస్తాన్‌కి చెందిన నోడిర్బెక్ మూడవ స్థానంలో నిలిచాడు. స్క్వాష్ వరల్డ్ కప్‌కు ఇండియా ఆతిథ్యం స్క్వాష్ వరల్డ్ కప్‌కు ఇండియా మూడవసారి ఆతిథ్యం ఇస్తుంది. గతంలో ఇండియా 2011, 2023 సంవత్సరంలో స్క్వాష్ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ వరల్డ్ కప్ డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 14 వరకు చెన్నైలోని ఎస్‌డిఏటీ స్టేడియంలో జరగనుంది. ఈ వరల్డ్ కప్‌లో ఇండియా, డిఫెండింగ్ ఛాంపియన్ ఈజిప్ట్‌తో సహా 12 దేశాలు పాల్గొంటాయి. ఇక గత వరల్డ్ కప్‌లో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఈ పోటీలను వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ మరియు స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. స్క్వాష్ పోటీలలో టీమ్‌కు 4 సభ్యులు ఉంటారు. ఇది మిశ్రమ జట్టు టోర్నీ. అనగా ఒకే టీమ్‌లో 2 పురుషులు మరియు 2 మహిళలు ఉంటారు. చెక్ రిపబ్లిక్ దేశానికి కొత్త ప్రధాని ఎన్నిక చెక్ రిపబ్లిక్ దేశానికి కొత్త ప్రధానిగా ఆండ్రెజ్ బాబిస్ ఎన్నికయ్యాడు. డిసెంబర్ 9, 2025న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఇతని నియామకాన్ని చెక్ రిపబ్లిక్ దేశ అధ్యక్షుడు పీటర్ పవెల్ అధికారికంగా ప్రకటించాడు. ఇక ఆయన చెక్ రిపబ్లిక్ దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండవసారి. గతంలో 2017 నుంచి 2021 మధ్య కాలంలో ఆయన ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించాడు. ఇక చెక్ రిపబ్లిక్ దేశం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. చెక్ రిపబ్లిక్ యొక్క రాజధాని వచ్చేసి ప్రేగ్ నగరం. చెక్ రిపబ్లిక్ యొక్క కరెన్సీ వచ్చేసి చెక్ కొరునా. అలాగే చెక్ ప్రధానమంత్రి ఆండ్రెజ్ బాబిస్, చెక్ ప్రెసిడెంట్ పీటర్ పవెల్. ఇక చెక్ రిపబ్లిక్ యొక్క జనాభా 10.9 మిలియన్ల మంది ఉంటారు. అలాగే చెక్ రిపబ్లిక్ యొక్క విస్తీర్ణం చూసుకుంటే 78,871 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. టీనేజర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన తొలి దేశం 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. 2024 ఆన్‌లైన్ భద్రతా సవరణ చట్టం ప్రకారం
ఈ నిషేధాన్ని విధించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్, ఎక్స్, యూట్యూబ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను టీనేజర్లకు ఆస్ట్రేలియా దేశం బ్యాన్ చేసింది. ఈ నిషేధం డిసెంబర్ 10 నుంచి అమలులోకి వస్తుంది. ఇక పిల్లల మానసిక ఆరోగ్యం, ఆన్‌లైన్ వేధింపులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అనుమతిని నిషేధించింది. ఒకవేళ అనుమతిస్తే ఆ కంపెనీకి 275,00,00,000 జరిమానా విధించనుంది. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే పిల్లలను, తల్లిదండ్రులను శిక్షించదు. సంబంధిత సోషల్ మీడియా కంపెనీస్‌కి శిక్ష ఇస్తుంది. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం 2025 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంను ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నిర్వహిస్తుంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఉంది. ఇక ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం 2025 యొక్క థీమ్ వచ్చేసి మానవ హక్కులు మన రోజువారీ అవసరాలు. ఇక కులం, మతం, జాతి, తరగతి, లింగంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి యొక్క గౌరవం, స్వేచ్ఛ మరియు సమానత్వాన్ని కాపాడాలనే నిబద్ధతను మానవ హక్కుల దినోత్సవం బలోపేతం చేస్తుంది. అలాగే ఇండియాలో మానవ హక్కులను కాపాడటానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1993 మానవ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ యొక్క చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఇక 2025 మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్‌గా జస్టిస్ రామ్ సుబ్రమణియన్ ఉన్నాడు. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి భారత నావికాదళ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. డిసెంబర్ 1, బి. డిసెంబర్ 2, సి. డిసెంబర్ 3, డి. డిసెంబర్ 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. డిసెంబర్ 4. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? ఏ. అనంత్ అంబానీ, బి. అనిల్ అంబానీ, సి. ఆకాష్ అంబానీ, డి. ముఖేష్ అంబానీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. అనంత్ అంబానీ. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన నాగ్పూర్ యూనివర్సిటీలో ఇటీవల తొలి మహిళా వైస్ ఛాన్సలర్‌గా ఎవరు నియమితులయ్యారు? ఏ. శిరీష సుబ్రహ్మణ్యం, బి. విజయలక్ష్మి, సి. మనాలి మకరందన్, డి. విష్ణు గుప్తా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. మనాలి మకరందన్. 2025 మహిళలు శాంతి మరియు భద్రతా సూచికలో ఇండియా ఏ స్థానంలో నిలిచింది? ఏ. 111, బి. 121, సి. 131, డి. 141. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 131. ఫిడే సర్కిట్ టోర్నీ 2025 విజేతగా ఎవరు నిలిచారు? ఏ. గుకేష్ కుమార్, బి. క్లార్సన్, సి. విశ్వనాథ్ ఆనంద్, డి. ప్రజ్ఞానంద. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ప్రజ్ఞానంద. భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ఆధిపత్యంలో ఉంది?
ఏ ఆంధ్రప్రదేశ్, బి కేరళ, సి కర్ణాటక, డి తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. భారతదేశంలో అతిపెద్ద కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. దేశం మొత్తం ఉత్పత్తిలో 70% కంటే ఎక్కువ వాటా కర్ణాటక రాష్ట్రం కలిగి ఉంది. ఇక కర్ణాటకలో అతిపెద్ద కాఫీ ఉత్పత్తి చేసే ప్రాంతం కూర్గ్ జిల్లా. ఈ జిల్లా మొత్తం ఉత్పత్తిలో 33% వాటా కలిగి ఉంది. కింది వాటిలో భారతదేశంలో అతి చిన్న జిల్లా ఏది? ఏ అలపుళ, బి దౌసా, సి మాహే, డి తిరప్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మాహే. మాహే భారతదేశంలోని అతి చిన్న జిల్లా. భౌగోళికంగా కేరళ రాష్ట్రంలో ఉంది, కానీ పరిపాలనా పరంగా కేంద్రపాలిత ప్రాంతం నుంచి పాండిచ్చేరి నియంత్రణలోకి వస్తుంది. ఇక అలప్పుళ కేరళ రాష్ట్రంలోని అతి చిన్న జిల్లా. అలాగే దౌసా రాజస్థాన్లోని అతి చిన్న జిల్లా. ఇక తిరప్ అరుణాచల్ ప్రదేశ్లోని అతి చిన్న జిల్లా. భూమి ఉపరితలం నుంచి ప్రారంభించి కింది 3 వాతావరణ పొరలను అమర్చండి. 1 స్ట్రాటో ఆవరణం, 2 అయనో ఆవరణం, 3 ట్రోపో ఆవరణం. ఆప్షన్స్ వచ్చేసి వరుసగా ఏ 1 అండ్ 2 అండ్ 3, బి 3 అండ్ 1 అండ్ 2, సి 1 అండ్ 3 అండ్ 2, డి 3 అండ్ 2 అండ్ 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 3 అండ్ 1 అండ్ 2. భూమి వాతావరణం వరుస పొరలను కలిగి ఉంటుంది. అవి ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, అయనోస్పియర్ మరియు ఎక్సోస్పియర్. భారతదేశ తూర్పు తీరంలోని కింది బీచ్లను ఉత్తరం నుంచి దక్షిణం వరకు అమర్చండి. 1 గహిర్మతా బీచ్, 2 యారాడ బీచ్, 3 మందర్మని బీచ్, 4 మెరీనా బీచ్. ఆప్షన్స్ వచ్చేసి ఏ 3124, బి 2134, సి 4132, డి 1324. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 3124. ఉత్తరం నుంచి దక్షిణానికి సరైన క్రమం. మందర్మని బీచ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉండగా, గహిర్మతా బీచ్ ఒడిషా రాష్ట్రంలో ఉంది. ఇక యారాడ బీచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా, మెరీనా బీచ్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. కింది వాటిలో ఎత్తైన శిఖరం ఏది? ఏ నందాదేవి, బి నంగా పర్బత్, సి గాడ్విన్ ఆస్టిన్, డి కామెట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గాడ్విన్ ఆస్టిన్. గాడ్విన్ ఆస్టిన్ను కేటు శిఖరం అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే 2వ ఎత్తైన శిఖరం. గాడ్విన్ ఆస్టిన్ కారాకోరం శ్రేణిలో ఉంది. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఓటర్ లిస్టును 100% డిజిటలైజ్ చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.